వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మరియు కొండ దంపతుల వర్గ పోరు మరోసారి బయటపడింది. కొండ దంపతులు వర్సెస్ బసవరాజు సారయ్య వర్గాల పగతో సామాన్య కార్యకర్తలు, చోటమోట నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్గంలో ఉంటే ఆ వర్గానికి కోపం, ఆ వర్గంలో ఉంటే ఈ వర్గానికి కోపం అన్నట్లుగా తయారైంది వరంగల్ తూర్పు రాజకీయం. తాజాగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ పై అదే డివిజన్ కు చెందిన డివిజన్ మహిళా అధ్యక్షురాలు లావణ్యపై అత్యాచార యత్నం చేశారంటూ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు ఇప్పిస్తానని తనతో నమ్మించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. కాగా ఇదే విషయంపై ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ ఇది పూర్తిగా అవాస్తవమైన కేసు అని, కావాలని కొంతమంది తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, నరేంద్ర కుమార్ ఎలాంటి మచ్చ లేకుండా బయటకొస్తాడని అన్నారు. నా పేరు నమీల లావణ్య, మహిళా అధ్యక్షురాలని, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు. గత 10 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఇతర పార్టీల నుంచి గతంలో అధికారంలో లేకున్నా కూడా ఇతర పార్టీల నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మానసికంగా అన్ని ఎదుర్కొంటా పార్టీని గెలిపించుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేశామండి. అందరం కలిసికట్టుగా పార్టీని గెలిపించుకున్నాము. గత 4 రోజుల క్రితం నేను గుండేటి నరేంద్ర కుమార్ అని చెప్పి మా కార్పొరేటర్, నీకు స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా అమ్మా అని అంటే, నా తండ్రి లాంటి వాడు కదా, అందరం కలిసికట్టుగా పనిచేసినాం కదా పార్టీ గెలవడానికి, ఏదైతేనేమో నా తండ్రి లాంటి వాడు అని చెప్పి నేను ఇంకా వేరే తప్పుగా ఆలోచించకుండా తండ్రి స్థాయి ఇచ్చి ఆలోచించి సరే అన్న అని చెప్పి 4 రోజుల క్రితం నుండి నేను ఎన్ని రోజులకు ఆ అన్నయ్యకు నేను కాంటాక్ట్లో లేను. 4 రోజుల క్రితం నుండి నేను స్టేట్ లెవెల్లో పోస్ట్ ఇప్పిస్తా, నేను స్వర్ణ మేడం దగ్గరికి, నేను బసవరాజు సారయ్య దగ్గరికి తీసుకెళ్తా, ఇట్లా వాళ్ళకి పరిచయం చేపిస్తా, నువ్వు ఇట్లా డిసప్పాయింట్ కాకమ్మా, నీకు స్టేట్ లెవెల్ ఇప్పిస్తా అది అని అంటే, మా అన్నయ్య కదా మేము కష్టపడి పని చేసినాం కదా అని నమ్మకంతో ఈ 4 రోజుల నుంచి కాంటాక్ట్లో ఉన్నా. అయితే మొన్న ఫోన్ చేస్తే అన్నాడు, నేను రేపు తీసుకెళ్తామ్మా అంటే, ఊరికి ఫోన్ చేస్తే బాగుండదు కదా, పెద్ద మనిషి కదా, కార్పొరేటర్ కదా, ఇంటికి వెళ్ళి ఒకసారి మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది, ఇంటికి వెళ్ళే గుర్తు చేస్తా అన్నట్టుగా ఇవాళ పొద్దున్న ఇంటికి వెళ్తే ఇట్లా సైగా చేసిండు. ఎవరో ఇద్దరు ఉంటే పర్లేదు, వాళ్ళు వేరే పార్టీనేమో, మరి ఇంకెవరేమో, కార్పొరేటర్ కదా చెప్పిండు కదా, పెద్ద ఆయన కదా, వయసులో నాకంటే పెద్ద ఆయన కదా అన్నట్టుగా నేను పక్కన నిల్చున్నా. లోపలికి నిల్చుంటే వచ్చిండు, నాతోటి అసభ్యకరంగా ప్రవర్తించిండు. అదేందన్నా, నువ్వు నా తండ్రి లాంటోడివి, ఇది నీకు కరెక్ట్ కాదన్నా, నీకు పాపం తాకుతుందన్నా అంటే, నువ్వు ఒక మాదిగ దానివి, నేను నిన్ను ముట్టుకుంటే నీకు అదృష్టం, నువ్వు ఒక మాదిగ దానివి, అసలు నిన్ను ముట్టుకోవద్దు నేను, కానీ నిన్ను ముట్టుకుంటాను, నీకు అదృష్టం అది అని చెప్పి నన్ను బలవంతంగా ఏవేవో మాట్లాడి నన్ను బలాత్కారం చేయబోతే నేను తప్పించుకొని వెంటనే 100కి డయల్ చేశానండి. 100కి డయల్ చేశానని ఇక్కడికి వచ్చాను. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరండి నేను పొద్దున్న వెళ్ళినప్పుడు. సార్ కొండ వాళ్ళు నామినేషన్ వేయకముందు నేను వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ మహిళా అధ్యక్షురాలు పోస్ట్ తీసుకున్నా సార్. నేను వాళ్ళకు దీనికి అసలు సంబంధం లేదు సార్. నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్త. ఇప్పుడు ఈ గుండేటి అనే వ్యక్తి కూడా రీసెంట్గా మేడం నామినేషన్ వేసినాక ఎలక్షన్ టైంలో వచ్చిన వ్యక్తి ఆయన. నేను అంతకు ముందే నేను సీనియర్ లీడర్ని. నేను ఇందులో కానీ వాళ్ళకు ఎలాంటి ప్రమేయం లేదండి. కొండ దంపతులకు వాళ్ళకి ఏ సంబంధం లేదండి. చాలా ఆనెస్ట్గా, సిన్సియర్గా 3 సార్లు 4 సార్లు చైర్మన్గా, ఒక పద్మశాలి సంఘానికి పెద్ద మనిషిగా ఉండి, వ్యాపారస్తులందరికీ కూడా ఒక మార్గదర్శిగా ఉండి చాలా ఆనెస్ట్గా ఉన్న వ్యక్తి. ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీని నమ్ముకొని సిద్ధాంతాన్ని పనిచేసే వ్యక్తి నరేంద్ర గారు. మరి అదంత విషయం మరి ఎందుకు జరిగిన విషయం పోలీసు వాళ్ళకి తీసుకెళ్ళడం ఏసీపీ గారికి మాకు విశ్వాసం ఉంది మీద. అందులో ప్రభుత్వం మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా సిసి అధ్యక్షులు గారు, ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు ఈ విషయం ఆలోచించి సరైన రీతిలో సరైన సమయంలో నరేందర్ నీతి నిజాన్ని బయట పెడతాననే విశ్వాసాలు నాకు.